వద్దు, తొట్టుకోలేవు. అసలు ఆగంటి శంకర శాస్త్రి గారంటే నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అంటారు. మోసం, దగ ఆయన నీడను తాకమంటారు. మరంత గొప్ప మనిషికి నువ్వెలా పుట్టావే? అసలు నువ్వు ఆయన కూతురువేనా, లేదంటే ఏ అనాథ శరణాలయం నుంచో తెచ్చి పెంచుకున్నారా? మర్యాదగా మాట్లాడండి. అలాగే, నువ్వు మర్యాదస్తుల కుటుంబంలో పుట్టిందానివైతే నీ ఒంట్లో ప్రవహిస్తుంది ఆయన రక్తమే అయితే ఇలా దొంగలా కాదు, దొరలా వచ్చుండేదానివి. లేదు కాబట్టే ఇలా పిరికి దానిలా దొడ్డిదారిలో వచ్చావు. అయినా పర్వాలేదు, ఈ ఇంట్లో ఉండటానికి ఒక్క కారణం చెప్పు, ఈ ఇల్లు, ఆస్తి నీకే వదిలి వెళ్ళిపోతాను. ఏమిటి, నన్ను పంపించడానికి ఇదొక కొత్త నాటకమా? కాదు, మీ నాన్న పెంపకానికి, నీ నిజాయితీకి పరీక్ష. ఎందుకంటే నీ దృష్టిలో దుర్మార్గురాలైన నేనే మిమ్మల్ని మోసం చేసో, దగా చేసో ఈ ఇల్లు నాది అని చెప్పటానికి ఓ కారణం చూపెట్టి లాక్కున్నాను. అదే తీసుకున్నాను. మరి మంచితనానికి, మానవత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఫీల్ అయ్యే మీరు ఈ ఇంట్లో ఉండటానికి ఎన్ని కారణాలు చూపించాలో ఆలోచించు. నా మాటలో నిజం ఉందనుకో, ఒక్క కారణం చూపించి హ్యాపీగా ఇక్కడే ఉండు. నేను నా కొడుకు దగ్గరుండి ఈ ఇల్లు నీకు అప్పచెబుతాం. లేదంటే నువ్వు, నీ బాబు నీతి తక్కువ వాళ్ళని, నిజాయితీ లేని మనుషులని, పరుల ఆస్తి కోసం పేడ తినమన్నా తింటామని ఒప్పుకో. ఈ ఆస్తి నీ మొహాన కొట్టి వెళ్ళిపోతాం. చెప్పు, కారణం చూపిస్తావా? మీ నాన్న కన్నింగాడని ఒప్పుకుంటావా? చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. సరే, ఈ ఇంట్లో ఉండడానికి మీకొక కారణం చూపించాలి, అంతేనా సుమి? అవును. చూపిస్తే ఈ ఇల్లు నాకు వదిలేస్తారుగా? ముందు చూపించు. వదిలేస్తారుగా సుమి? వదిలేయటమే కాదు, నువ్వేం చెయ్యమన్నా నోరు మూసుకుని చేస్తాం. చాలా. ఈ సంతకం చూశారుగా, అది స్వయంగా మీ చేతులతో పెట్టిందే. ఈ వేలుముద్ర చూశారుగా, అది మీ అమూల్యమైన బొటన వేలిదే. మోసం, దగ, కుట్ర అవి చేసేది మీరే. మళ్ళీ మీరే వాటి గురించి అరుస్తే ఎలా? ఇప్పుడు ఖాళీ డాక్యుమెంట్ మీద ఈ ఇల్లు నాదే అని రాసుకున్నానే అనుకోండి, ఏమవుతుంది? ఈ ఇల్లు మీ సొంతం అవుతుంది. అదే ఈ ఆస్తి మొత్తం నాదే అని రాసుకున్నాను అనుకోండి. లేదు లేదు, నేను ఆ వేలు ముద్ర సంతకం పెట్టలేదు. అంత మోసం మోసం మోసం. మరి అదే సంతకాలు వేలు ముద్రలు పెట్టించుకోవడం మీ ఒక్కరికే వచ్చు అనుకుంటే ఎలా? మాకు వచ్చు.
మీరు కొంచెం ఆదమరుపుగా ఉన్నప్పుడు ప్లాన్ గా పెట్టించుకున్నాం. కావాలంటే ఏ లాయర్ కైనా చూపించుకోండి. సారీ మధు, నీ విషయంలో చాలా తప్పు చేశాను. నీకు చాలా అన్యాయం చేశాను. దాన్ని మనసులో ఉంచుకుని ఇలా చేయటం ధర్మం కాదు. కొంచెం పెద్ద మనసు చేసుకుని నా డాక్యుమెంట్ నాకు ఇచ్చి మీ ఇల్లు నీకు ఇచ్చేసాను. ఏంటి డాక్యుమెంట్ అడ్డు పెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావా? నా ఇల్లు లాక్కుంటావా? ఏది ఇప్పుడు లాక్కో చూస్తాను. లాక్కో. ఏంటమ్మా మాట పడిపోయిందా? భయం మొదలైందా? నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలనుందా? ఎంత కటింగ్ ఇచ్చావే, ఎంత బిల్డప్ కొట్టావే. ఈ అనసూయతోనే ఆటలా? ఇప్పుడేం చేస్తావే? ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క అని పాట పడతావా? మీరు చింపింది కలర్ జిరాక్స్. అలాంటివి నా దగ్గర 100 ఉన్నాయండి. మీకు అన్నం లేనప్పుడు చెప్పండి, ఇంకోటి ఇస్తాను. ఒరిజినల్ సీక్రెట్ గా దాచానండి. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంట్లో నేను ఉండడానికి మీకు ఈ కారణం సరిపోయిందా అండి? సరిపోయింది. రేపు గృహప్రవేశం చేద్దాం అనుకుంటున్నానండి. నా ఇంట్లో డాక్యుమెంట్ చేసుకోమ్మా, చేసుకో. ఊరందరిని పిలిచి చాలా ఘనంగా చేసుకో.
నేను దగ్గరుండి ఏర్పాట్లు చేస్తాను. వెరీ గుడ్. మధుమతి గృహప్రవేశం అనే బోర్డు ఉదయాన్నే ఇంటి ముందు కనిపించాలి. లేదంటే ఉదయం వరకు ఎందుకమ్మా, రాత్రి పెట్టిపించేస్తాను. మరీ ఓవర్ వద్దే, ఉదయాన్నే పెట్టించండి. అలాగే వస్తాను. హ్మ్. అయ్యో ఏ ఆగు. పిసినారితనం చూపించి బోర్డు చిన్నదిగా రాయించావనుకో. చచ్చా, 1 లక్ష ఖర్చు పెట్టి పెద్దగా రాయిస్తాను, సరేనా? అలాగే మీ కొడుకులకి కోడలకు కూడా చెప్పండి, నన్ను అనవసరంగా టచ్ చెయ్యొద్దు అని. ఆ, నీ జోలికి వస్తే చంపేస్తాను ఆ వెధవల్ని. వస్తానమ్మా. అయ్యో అమ్మా, ఆ రాక్షసు వెళ్తానందా? ఏంటి ఆ మాటలు? తప్పు తప్పు. రాక్షసి దెయ్యం లాంటి పిచ్చి పిచ్చి మాటలు అనద్దు. ఆ మధుమతి వింటే బాధపడుతుంది. ఆ? ఆమె బాధపడితే నేను బాధపడతాను. అయ్యో చూడు, రేపు మన మధుమతి గృహప్రవేశం చేస్తుందంట. ఆ? మన ఇంట్లో అతి గృహ ప్రవేశం చేయడం ఏంటమ్మా? అయ్యో ఆమె ఇష్టం. గృహప్రవేశం కాకపోతే గొడ్ల చావిడి ప్రవేశం కూడా చేస్తుంది. అడగటానికి నువ్వెవరివి? అమ్మా, ఇదంతా మాట్లాడుతోంది నువ్వేనా? అవునన్నా, నేనే మాట్లాడుతున్నాను. నువ్వు నా కొడుకు అయితే నన్ను విసిగించకుండా నేను చెప్పింది చెయ్యి. రేపు ఉదయానికల్లా మధుమతి గృహప్రవేశం అనే బోర్డు తయారు చేయించు. పది మంది పని వాళ్ళను పెట్టి ఇంటి ముందు తగిలించు. అందుకోసం ఎంత ఖర్చైనా సరే సిద్ధమే. ముఖ్యంగా నాకు తెలియకుండా ఆ మధుమతిని కలవటం కానీ మాట్లాడటం కానీ చెయ్యకండి. ఇది ఈ అనసూయ ఆర్డరు. కానీ అమ్మా, ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్తే. నేనేం చేసినా దానికో లెక్కుంటుందని తెలుసుగా. ఆ? ఆ, ఆహా, ఆ, ఆ, తెలుసు. ప్రస్తుతం ఇదంతా కూడా ఆ లెక్కలోనే చేస్తున్నా. అంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. దయచేసి మీరంతా నన్ను ఇంకేమీ అడగొద్దు. అయ్యో అర్థమైందమ్మా, నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. ఆ మధు అక్క పెళ్లిలో వాడిన స్కీమ్ ని ఈ గృహప్రవేశానికి వాడి ఆ మధు చేత అవసరానికి మించి ఖర్చు పెట్టించబోతున్నావు. ఇక చూడు ఎలా రెచ్చిపోతానో. అమ్మా, నీకేమన్నా అర్థమైందా? నాకు తెలుసు. అమ్మో, మళ్ళీ మొదలు పెట్టింది. నువ్వు రావే. ఇల్లు చూస్తే పాతదిలాగే ఉంది, మరి గృహప్రవేశం అని చెప్పింది ఏమిటి? ఒరే శాస్త్రి, నువ్వు వచ్చింది సంభావన కోసమే గాని సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టడానికి కాదు. అమ్మా మధుమతి, అమ్మా మధుమతి, మధుమతి. నమస్కారం గురుగారు. శతాయుష్మాన్ భవ. రండి రండి, కూర్చోండి. ఏమిటి తల్లి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? ఏం లేదు గురుగారు, ఈ ఇంటిని స్వాధీనం చేసుకున్నాను. మీరు మంచి ముహూర్తం చూసి చెప్తే గృహప్రవేశం చేసుకుందాం అనుకుంటున్నాను. శుభం. కాకపోతే ఇది అప్పుల అనసూయాదేవి ఇల్లు కదూ? అవును గురుగారు, నా అప్పు వడ్డీ తీర్చలేక నాకు స్వాధీనం చేసేసింది. కాకపోతే ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు. దయచేసి మీరు కూడా.
నిత్యం నేను ఆరాధించే ఆ స్వామివారి మీద ఒట్టు. ప్రాణం పోయినా మరొకరితో చెప్పను. అయితే ఆవిడ దగ్గర అప్పు చేసి ఆస్తి స్వాధీనం చేసిన వారిని చూశాను గాని ఆమెకే అప్పిచ్చి ఆమె ఇల్లే స్వాధీనం చేసుకున్న దాన్ని నిన్నే చూస్తున్నానమ్మా. ఏం మంత్రం వేసావో కాని భలే జలక్కిచ్చావు. కాకపోతే ఈ గృహప్రవేశానికి ముహూర్తం పెట్టింది నేనేనని ఆమెతో చెప్పకూడదు. పొరపాటున చెప్పావో నా పంచాంగం చిరిగిపోద్ది. మీకెలాంటి ఇబ్బంది రాదు. ఒకవేళ వస్తే నేను చూసుకుంటానండి, నాది గ్యారంటీ. ఆ మాట అన్నావు, అదే చాలు. ఇప్పుడే మంచి ముహూర్తం పెట్టేస్తాను. అమ్మా, రేపు ఉదయం 11:45 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో గనక గృహప్రవేశం చేస్తే 100 ఏళ్ల వరకు ఇదే ఇంట్లో సుఖంగా ఉంటారు. చిచి, 100 ఏళ్ళు ఎందుకండి? 1 నెల చాలు. అదేమిటమ్మా, ఒక్క నెల కోసం గృహప్రవేశమా? అవునండి. రేపు మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు? 10 గంటలకల్లా వస్తానమ్మా. ఈ లోపు నువ్వు పూజ ఏర్పాట్లు చూడు. అలాగే గురుగారు. శుభం. నేను వస్తానమ్మా. అనసూయ, నువ్వు మా అక్క పెళ్లి జరిపిస్తే నీ ఇంటి గృహప్రవేశం నేను చేస్తున్నాను. పెసినారితనంతో పైసా పైసా లెక్కలు వేసుకునే నీకు ఖర్చులతో చుక్కలు చూపిస్తాను. ఇదిగో జాగ్రత్తగా పెట్టండి. పొరపాటున పడిందో మీ కులీల్లోంచే కట్టింగు. ఇది పెట్టాక కట్టడానికి ఇసుక సిమెంట్ తెమ్మన్నాను. తెచ్చారా సార్? తెప్పించాను. తెప్పించారా? ఎక్కడుంది సార్? ఫేస్ ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో. అన్ని బస్తాలు తెచ్చారండి సార్? దానికి ఒక లెక్క ఉందిరా, మీరు పని కానివ్వండి. నాన్న చేతు అమ్మా, ఇట్రా. ఏంటమ్మా? ఏంటిది? బోర్డు పెట్టిస్తున్నానమ్మా. కరెక్టే గాని అంత పెద్ద బోర్డు ఎందుకు పెట్టిస్తున్నావు? ఏదో పిల్లల పలకలతో, శాస్త్రి గారి పిల్లకలతో చేయించుకోవాలి గాని ఇలా మన ఇంటి గోడంతా చేయిస్తారా? అమ్మా, గ్రాండ్ గా ఉండాలని 10,000 పెట్టి చేయిస్తానమ్మా. 10,000? ఓరి దేవుడు, అంత డబ్బు పెట్టి ఎందుకు చేయిస్తున్నావు నాన్న? నేను చెప్పలేదుగా శాస్త్రి గారి పిల్లకలతో చేయించుకోవాలి గాని ఇలా మన ఇంటి గోడంతా చేయిస్తారా? అమ్మా, గ్రాండ్ గా ఉండాలని 10,000 పెట్టి చేయిస్తానమ్మా. 10,000? ఓరి దేవుడు, అంత డబ్బు పెట్టి ఎందుకు చేయిస్తున్నావు నాన్న? నేను చెప్పలేదుగా. ఏంటమ్మా నువ్వు? అందరూ నీ కళ్ళల్లో ఉన్నది పసిగడితే నేను నీ మనసులో ఉన్నదే పసిగట్టేస్తానని నువ్వేగా అంటావు. అవును అంటాను. నా కొడుకు ఇలా చెప్తే అలా అల్లుకుపోతాడు అని నువ్వేగా అంటావు. అంటాను. మరి ఇప్పుడు ఏంటమ్మా, ఎందుకు చేయిస్తున్నావు అంటావేంటమ్మా? అంటే నా మీద నీకు నమ్మకం లేదా? అది కాదు నాన్న. అదే కదమ్మా. అమ్మా, ఆ మధుమ తక్క పెళ్లికి వాళ్ళు అడగకుండానే లక్షలు అప్పిచ్చేసి వాళ్ళ ఇల్లు కొట్టేసినట్టే ఇప్పుడు కూడా ఆ మధుమ చెప్పిన పనులన్నీ చేసేసి డబుల్ బిల్లులు వేసేసి ఆ మధుమతి మిగతా ఆస్తి నొక్కేద్దామని నువ్వు స్కెచ్ చేసావని నేను కనిపెట్టలేను అనుకున్నావా? అమ్మా, నేను నీ కొడుకునమ్మా. నువ్వు ఇలా చెప్తే నేను అలా పట్టేస్తాను. అయ్యో, నీకెలా చెప్పను? నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. కావాలంటే అటు చూడు.